హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 11-12 ఆగస్ట్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో గైస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన ఆఫర్ ఉందండి. కేవలం 499 రూపీస్కి అందజేస్తున్నాము. 6 months వ్యాలిడిటీ, మరికొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉందండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలపైన ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే కోర్స్ అయితే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా. అయితే భారతదేశ స్థానం ఎంత? ఇఫ్ అమెరికా టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్లాన్స్, వాట్ ఈజ్ ఇండియాస్ పొజిషన్? భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఇవ్వండి. 71వ స్థానంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి కంపల్సరిగా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకేనా? వివరాలు చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఆధునిక ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 థీమ్ అండ్ మస్కట్. మస్కట్ ఏంటి అంటే ది ప్రైజెస్. ఓకే, ప్రైజ్ లేదా ప్రైజెస్ రెండు ఉంటాయి కాబట్టి ప్రైజెస్. మరి 2024 ప్యారిస్ గేమ్స్ యొక్క అధికారిక మస్కట్లు. ఈ సంవత్సరం ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటండి? లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. సో మస్కట్ ఫ్రేజ్ థీమ్ వచ్చేసి లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. మరియు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది టెలివిజన్ వీక్షకులైతే చూడడం అయితే జరిగింది. 3,50,000 గంటల టీవీ ప్రసారం అయితే జరిగిందండి ఈసారి. 35 వేదికల్లో ఈవెంట్స్ నిర్వహించారు. ఫ్రాన్స్లో 10,500 అథ్లెట్స్ పాల్గొన్నారు. 20,000 గుర్తింపు పొందిన జర్నలిస్టులు, 45,000 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతిరోజు అథ్లెట్ల ప్లేస్లో 6 లక్షలకు పైగా భోజనాలు అందించబడ్డాయి. ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ కీలక అంశాలు చూసినట్లయితే 33వ ఒలింపిక్ గేమ్స్ అయితే ఈసారి నిర్వహించారు ఫ్రాన్స్లో. 26 జూలై నుంచి 11 ఆగస్టు 2024 వరకు 19 రోజుల పోటీ అయితే జరిగింది. హ్యాండ్బాల్, ఫుట్బాల్ మరియు రగ్బీ జూలై 24 నుంచే ప్రారంభం కావడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా? జూలై 24 నుండే. మరి 329 సంఘటనలు, 200 కంటే ఎక్కువ ఎన్ఓసి మరియు ఐఓసి రిఫ్యూజీ ఒలింపిక్ జట్ల నుంచి అథ్లెట్లు పాల్గొన్నారు. 32 క్రీడా అంశాలు, 4 అదనపు క్రీడలతో సహా 754 సెషన్లు, పోటీలు మరియు వేడుకలు అయితే జరిగాయి. 10,500 మంది అథ్లెట్లు పాల్గొనడాన్ని మనము చూడవచ్చు. కంప్లీట్ బ్రీఫ్ డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా. మరి పథకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో ఉందండి. 40 బంగారు పథకాలు, తర్వాత రజత పథకాలు 44, కాంస్య పథకాలు 42, 126 పథకాలండి. తర్వాత పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 2వ స్థానంలో ఉందండి. అండ్ జపాన్ 3వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 4వ స్థానం, ఫ్రాన్స్ 5వ స్థానం, నెదర్లాండ్ 6, గ్రేట్ బ్రిటన్ 7, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 8, ఇటలీ 9వ స్థానము, జర్మనీ 10వ స్థానం, పాకిస్తాన్ 62. మనకంటే మంచి పొజిషన్లో ఉంది. ఎందుకంటే మనకు ఒక్క గోల్డ్ కూడా రాలేదు. కానీ పాకిస్తాన్కి పాల్గొన్న వారే 7 అండి. 7 మెంబర్స్ మాత్రమే పాల్గొన్నారు పాకిస్తాన్ నుంచి. సో నదీమ్ అనేటువంటి వ్యక్తికి జావెలిన్ త్రోలో బంగారు పథకం రావడంతో 62వ స్థానానికి వచ్చింది. భారతదేశ స్థానము 71 అండి. మొత్తం 6 పథకాలు అయితే వచ్చాయండి మనకి. మొదటి పథకము మరి షూటింగ్ విభాగంలో మను బాకర్కి వచ్చింది. 2వ పథకం కూడా షూటింగ్ విభాగంలోనే సరబ్జిత్ జోత్ సింగ్ మరియు మను భాకర్కి 2 పథకాలు అయితే రావడం జరిగింది. 2 కూడా షూటింగ్లోనే. ఓకేనా? తర్వాత హాకీలో ఒకటి వచ్చింది మనకి, కాంస్య పథకం, అది కూడా. ఓకే, నెక్స్ట్ రెజ్లింగ్లో ఒకటి వచ్చింది. ఓకేనా? రెజ్లింగ్లో. నెక్స్ట్ దాని తర్వాత మనకి షూటింగ్లో కూడా ఇంకొక పథకం వచ్చిందండి. ఓకే, స్వప్నిల్కి. మొత్తం 5 అయ్యాయి కదా. నెక్స్ట్ రజత పథకము జావెలిన్ త్రోలో వచ్చింది. మొత్తం 6 పథకాలు రావడం జరిగిందండి. ఒకటి రజత పథకము, 5 కాంస్య పథకాలు, మొత్తము 6 పథకాలతో భారతదేశం 71వ స్థానంలో నిలిచింది ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్లో. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇటీవల అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు? Which famous Bollywood actor recently received the Lifetime Achievement Award at the 77th Locarno Film Festival?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, షారుఖ్ ఖాన్. ఓకే, షారుఖ్ ఖాన్. బాలీవుడ్ యొక్క ఆకర్షణీయమైన కింగ్ ఖాన్ ఆగస్టు 10న 77వ లోకార్న్ ఫిల్మ్ ఫెస్టివల్ని తన ఉనికితో అలంకరించారు. కెరియర్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అది అతనికి అంతస్తుల కెరియర్కు మరింత మెరుగుపరుస్తుంది. లోకార్నో యొక్క ప్రసిద్ధ పియాజా గ్రాండే వద్ద 88,000 మంది ప్రేక్షకులకు షారుఖ్ తన అధికార ప్రసంగాన్ని అందించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాము. భారత స్వాతంత్ర సమరయోధులను స్మరించుకునే 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా పుస్తకావిష్కరణ ఇటీవల చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఏ సెలబ్రిటీ హూ రీసెంట్లీ లాంచ్డ్ ఏ బుక్ 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా. సో కమమరింగ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, హరివంశ్ నారాయణ సింగ్. వివరాలు చూద్దాం. ఎంపీ భీమ్ సింగ్ రచించిన 75 గ్రేట్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ హాజరయ్యారు. మరి అంతగా పేరు లేని స్వాతంత్ర సమరయోధులను హైలైట్ చేసేందుకు సింగ్ ఈ పనిని ప్రశంసించారు. చారిత్రాత్మక త్యాగాలను గుర్తించడం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ప్రేరేపించడం ఈ పుస్తకం లక్ష్యము. లాంచ్ వేడుకకు హాజరైన వారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ఆగస్టు 11న రాజ్యసభ ఎంపీ భీమ్ సింగ్ 75 గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశ 2వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఏ పేరుతో ఇటీవల ప్రారంభించారు? ఇండియా సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ లాంచ్డ్ రీసెంట్లీ అండర్ విచ్ నేమ్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఎన్ఎస్ అరిగట్. ఓకే, ఐఎన్ఎస్ అరిగట్. భారతదేశం తన 2వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిగట్. మరి మొదటిది ఏంటండి అణుశక్తి, మన జలంతర్గామి మొదటిది ఏంటంటే ఐఎన్ఎస్ హరియంత్ అండి, హరియంత్. సో రెండవది ఐఎన్ఎస్ హరిగట్ని అయితే ప్రారంభించే అంచున ఉంది. మరియు దాని సముద్ర రక్షణను మెరుగుపరచడానికి 6 అదనపు జలంతర్గాములను నిర్మించడానికి ఒప్పందం అయితే పొందింది. మరి ఐఎన్ఎస్ అరిగట్ గురించి చూద్దామండి. భారత నావికాదళం దాని ట్రయల్స్ మరియు అప్గ్రేడ్ల ముగింపు దశకు చేరుకున్న దాని 2వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిగాట్ను కమిషన్ చేయడానికి సిద్ధమవుతుంది. ఐఎన్ఎస్ అరిగట్ 2016లో ప్రవేశపెట్టిన మొదటి ఎస్ఎస్బిఎన్ అయిన ఐఎన్ఎస్ అరియంత్లో చేరనుంది. నాట్స్ 144 కిలోమీటర్లు ఒక గంటకి నీటి అడుగున ఇది 3,500 కిలోమీటర్ల పరిధి కలిగిన 4 K4 క్షిపణులను లేదా సుమారు 750 కిలోమీటర్ల పరిధి కలిగిన 12 K15 క్షిపణులను మోసుకెళ్లగల 4 ప్రయోగ గుట్టాలను కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. భారత కొత్త క్యాబినెట్ సెక్రటరీగా కేంద్ర నియామకాల కమిటీ క్రింది వారిలో ఎవరిని నియమించింది? Who among the following has been appointed by the Central Appointments Committee as the new Cabinet Secretary of India? ఆప్షన్ ఏ అండి, టివి సోమనాథన్. ఎవరండి? టివి సోమనాథన్. సీనియర్ ఐఏఎస్ అధికారి టివి సోమనాథన్ భారత కొత్త క్యాబినెట్ సెక్రటరీగా నియమితులయ్యారు. రాజీవ్ గౌబా తర్వాత అతని పదవి కాలం ఈ నెలతో ముగుస్తుంది. సోమనాథన్ తన 2 ఏళ్ల పదవి కాలాన్ని ఆగస్టు 30, 2024న ప్రారంభించనున్నారు. క్యాబినెట్ సెక్రటరీగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించే వరకు క్యాబినెట్ సెక్రటేరియట్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కూడా వ్యవహరించనున్నారు, ఓఎస్డీగా. నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక కస్టమ్ సహకార ఒప్పందంపై సంతకం చేశారు? ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రీసెంట్లీ సైన్డ్ ఏ బైలాటరల్ కస్టమ్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ విజిట్ టు విచ్ కంట్రీ? ఏ కంట్రీ అండి? ఆప్షన్ సి, న్యూజిలాండ్. వివరాలు చూద్దాం. 2 దేశాల మధ్య సులభతర వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు భారత్ మరియు న్యూజిలాండ్ ద్వైపాక్షిక కస్టమ్ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము న్యూజిలాండ్లో అధికారిక పర్యటన సందర్భంగా 8 ఆగస్టు 2024న వెల్లింగ్టన్లో ఈ ఒప్పందము అధికారికంగా చేయబడింది. అధ్యక్షుడు ముర్ము సందర్శన ముఖ్యాంశాలు. ప్రయాణము. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఫిజీ, న్యూజిలాండ్ మరియు తైమూర్ లెస్టేతో సహా 3 దేశాల పర్యటనలో ఉన్నారు. ఆమె న్యూజిలాండ్ పర్యటన ఆగస్టు 8 నుంచి 9 తేదీలలో జరిగింది. మునుపటి సందర్శనలు మే 2016లో ప్రణబ్ ముఖర్జీ న్యూజిలాండ్ను సందర్శించిన చివరి భారత రాష్ట్రపతి అండి. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, ఇటీవలే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చబడి వార్తల్లో ఉన్న నీలకురింజి స్ట్రాబిలాంథెస్ కుంతియానా గడ్డి జాతి పుష్పించే మొక్క ఎక్కడ ప్రసిద్ధి చెందింది? ఇటీవల వార్తల్లో ఉందండి నీలకురింజి అనేటువంటిదండి. దాని యొక్క శాస్త్రీయ నామం స్ట్రాబిలాంథెస్ కుంతియానా. వేర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ నీలకురింజి? స్ట్రాబిలాంథెస్ కుంతియానా. Grass that is in the news recently included in the International Union of Conservation of Nature రెడ్ లిస్ట్. రెడ్ లిస్ట్లో అంటే అంతరించిపోయే జాబితాలో ఉన్న వాటిని చేరుస్తారండి. మరి ఎక్కడ కనుగొన్నారంటే నైరుతి భారతదేశంలో కనుగొన్నారు. నీలకురింజి స్ట్రాబిలాంథెస్ కుంతియానా నైరుతి భారతదేశంలోని పర్వత గడ్డి భూములకు చెందిన ఒక అద్భుతమైన పుష్పించే పొద. ఇటీవలే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ బెదిరింపు జాతుల రెడ్ లిస్ట్లో చేర్చబడింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సామూహికంగా వికసించే ఈ ఐకానిక్ ప్లాంట్ IUCN ప్రమాణాల ప్రకారం హాని కలిగించేదిగా వర్గీకరించబడింది. మొదటి గ్లోబల్ మూల్యాంకనం. నెక్స్ట్, స్ట్రాబిలాంథెస్ కుంతియానా గ్లోబల్ రెడ్ లిస్ట్ అసెస్మెంట్ను పొందడం ఇదే మొదటిసారి. మూల్యాంకనం ఎవరి చేత చేయబడిందండి? డాక్టర్ అమితాబ్ బచ్చన్, KH, దేవికా M అనిల్ కుమార్ గారు అయితే దీన్ని వ్యవహరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పాల్ కగామే ఇటీవల ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో 99% ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు? పాల్ కగామే రీసెంట్లీ ఓన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ విచ్ కంట్రీ విత్ ఎ రికార్డ్ ఆఫ్ 99% ఆఫ్ ది ఓట్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రువాండా దేశానికి, ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది. ఆగస్టు 11, 2024 రువాండా అధ్యక్షుడైన పాల్ కగామే 99% కంటే ఎక్కువ ఓట్లతో ఎన్నికలలో గెలిచిన తర్వాత తన 4వసారి పదవిని ప్రారంభించారు. రువాండా రాజధాని కిగాలిలోని రద్దీగా ఉండే స్టేడియంలో ఈ వేడుక జరిగింది మరియు వివిధ ఆఫ్రికా దేశాల నుంచి చాలామంది ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత వైమానిక దళం ఇటీవల ఏ దేశ వైమానిక దళంతో ఉదార శక్తి 2024 ఆగస్టు 9, 2024 విజయవంతమైన వైమానిక విన్యాసాన్ని నిర్వహించింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ కండక్టెడ్ ఏ సక్సెస్ఫుల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఉదార శక్తి 2024 విత్ విచ్ కంట్రీస్ ఎయిర్ ఫోర్స్ ఆన్ ఆగస్ట్ 9, 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మలేషియా దేశంతో. చూద్దాం వివరాలు. భారత వైమానిక దళం మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య ద్వైపాక్షిక వైమానిక వ్యాయామం ఉదర శక్తి 2024 ఆగస్టు 9, 2024 విజయవంతంగా ముగిసింది. మలేషియాలోని క్వాంటన్లోని దాని స్థావరంలో RMAF నిర్వహించిన ఈ వ్యాయామం గుర్తించబడింది. మరి రెండు దేశాల మధ్య సైనిక సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇది చెప్పుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాంటింజెంట్ 7 సుఖోయ్ 30 MK-1 యుద్ధ విమానాల బృందంతో ఉదర శక్తి 2024 వ్యాయామంలో IAF పాల్గొనడం గమనార్హం. ఈ అధునాతన జట్లు వారి సిబ్బందితో పాటు 4 రోజుల ఇంటెన్సివ్ ఉమ్మడి వ్యాయామాలు మరియు జ్ఞాన మార్పిడి తర్వాత ఆగస్టు 10, 2024 భారతదేశానికి తిరిగి వచ్చారు. నెక్స్ట్ వన్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో పని చేయగలిగిన వయసు జనాభాను ఏ సంవత్సరాల మధ్య వారిగా గుర్తించింది? According to a recent report by the Asian Development Bank, India's working age population has been identified as between which years? ఏ వయస్కుల వారిని మరి ఈ యొక్క జాబితాలో చేర్చిందండి? ఆప్షన్ సి 15 నుండి 64 మధ్య. ఎందుకంటే 14 సంవత్సరాల వారు బాలకార్మికులండి మన దేశంలో. ఓకేనా? కాబట్టి 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వారిని వర్కింగ్ ఫోర్స్గా అయితే గుర్తించింది. భారతదేశంలో పని చేయగలిగిన వయసు 15 నుంచి 64 మరి కలిగిన జనాభా సంఖ్య 2036కు పెరుగుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారతదేశంలో 60% మంది పని వయస్సు జనాభా ఉందని, ఇది 2031 నాటికి 65.1% చేరుతుందని పేర్కొంది. అయితే 2036 నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 64.9% చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో చైనా, జపాన్లో పని వయసు జనాభా తగ్గుముఖం పడుతుందని తెలిపింది. పని వయసు జనాభా పెరుగుదల కారణంగా శ్రామిక శక్తి వృద్ధి చెందుతుందని, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నివేదిక వివరించింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో వలసలు, మానవ వనరుల మూలధన పెట్టుబడులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాల్లో పని వయస్సు, జనాభా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా దేశాలు మరిన్ని విధానాలు అవలంబించాల్సి వస్తుందని కూడా పేర్కొనడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దేశంలో అవయవ మార్పిడిలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రము. విచ్ స్టేట్ యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఆర్గాన్ transplantation in the country in a program organized on the occasion of National Organ Donation Day in Delhi recently. ఆన్సర్ ఆప్షన్ డి అండి. తెలంగాణ రాష్ట్రం అయితే టాప్లో ఉందండి. చూద్దాం. అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. అత్యధిక అవయవ మార్పిడులు విజయవంతంగా పూర్తి చేసినందుకు జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత జాతీయ పురస్కారం అందుకున్నారు. మరి జీవన్ దాన్ గత ఏడాది అత్యధికంగా 200 మంది జీవ స్మృతులు అవయవదానం చేయించి ప్రాణప్రాయ స్థితిలో ఉన్న 729 మందికి పునర్జన్మను ప్రసాదించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన భూభౌతిక శాస్త్రవేత్తలు భూమి యొక్క ప్రవారం అండి, తప్పుపడింది ఇక్కడ ఎడిట్ చేస్తాను. ప్రవారం నుండి మొదటిసారిగా రాళ్ల నమూనాను సేకరించి రికార్డు సృష్టించారు. రీసెంట్లీ జియోఫిజిసిస్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ సెట్ ఏ రికార్డ్ ఫర్ ఫస్ట్ కలెక్టింగ్ రాక్ శాంపిల్స్ ఫ్రమ్ ఎర్త్ ఇంపాక్ట్. దీన్ని ఏమంటారంటే ప్రవారం అండి, మ్యాంటిల్ నుంచి అయితే స్వీకరించారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. చూద్దాం. బ్రిటన్ భూభౌతిక శాస్త్రవేత్తలు అత్యంత లోతైన పొర అయిన మ్యాంటిల్ నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఏకంగా 1268 మీటర్ల మేర వాటిని వెలికితీశారు. భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిలా నమూనా ఇదే. భూప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడము ఇదే తొలిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సహాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాలు గుట్టువిప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లుగా సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూప్రవారము తాలూకు కూర్పు, ఇక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తుందంట. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల 5 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించేందుకు లాజిస్టిక్ పాలసీ 2024 ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ లాజిస్టిక్ పాలసీ 2024 టు క్రియేట్ 5 lakh జాబ్ ఆపర్చునిటీస్? ఆప్షన్స్ అండి. మహారాష్ట్ర. ఇటీవల CAVA ఉమెన్స్ వాలీబాల్ నేషనల్స్ లీగ్ 2024ను ఏ దేశం గెలుచుకుంది? రీసెంట్లీ విచ్ కంట్రీ ఓన్ కవా ఉమెన్స్ వాలీబాల్ నేషనల్స్ లీగ్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. భారతదేశం గెలుచుకుంది. ఇటీవల భారత సైన్యము ఏ ప్రాంతంలో వ్యూహాత్మక సైనిక వ్యాయామం పర్వత్ ప్రహార్ నిర్వహించింది? ఏ స్ట్రాటజిక్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రవార భారత్ ఇన్ విచ్ రీజియన్? ఆప్షన్స్ అండి. లడక్. ఇటీవల వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని ఏ లోయలో ఉంది? శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ టెంపుల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ వ్యాలీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఆప్షన్ బి. లోరాన్ వ్యాలీ. ఇటీవల వార్తల్లో చూసిన వాక్ఫ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద వాక్ఫ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆప్షన్ ఏ అండి. మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం దేవుని పేరు మీద అంకితం చేయబడిన ఆస్తి అండి. ఓకే, ముస్లిం కమ్యూనిటీలో మనమైతే చూడవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.